హలో గైస్, thumbnail చూస్తున్నారు కదా. ఈ వీడియో స్పెషల్గా బెంచ్లో ఉన్న ఫ్రెషర్స్ కోసం. ఎవరైతే 6 months 1 year 2 years నుంచి బెంచ్లో కంటిన్యూ అవుతున్నారో సో వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ అసలు నేను ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నా, అసలు నాకు ఇప్పటివరకు ప్రాజెక్ట్ అంటే ఏంటో కూడా తెలియదు. లైక్ నేను ఏ టెక్నాలజీ పైన ఉన్నా, నేను నెక్స్ట్ జాబ్ ట్రై చేయాలి అని అంటే ఏ టెక్నాలజీ పైన జాబ్ ట్రై చేయాలి అవుట్ సైడ్లో. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా నేను జాబ్ చేస్తున్నా అనే ఫీల్డ్లో కూడా ఉంటారు అనమాట ఈ బెంచ్లో ఉన్న వాళ్ళు. సో ఒక 6 months వరకు మీరు బెంచ్లో ఉన్నారు ఒక ఫ్రెషర్గా అని అంటే ఓకే, కానీ 6 months కంటే మీరు ఎక్కువ కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది అని అంటే డెఫినెట్గా మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే అనమాట. సో ఈ డేంజర్ జోన్ నుంచి వెళ్ళి బయటకు రావాలి అని అంటే ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న ఏదన్నా ఒక మంచి ప్రాజెక్ట్ చేసే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అక్కడ మీరు నెక్స్ట్ 3 to 6 monthsలో మంచి ఒక ప్రాజెక్ట్ పైన ఎండ్ టు ఎండ్ వర్క్ చేయండి. సో వర్క్ చేసిన తర్వాత వన్స్ మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సో మీ కంపెనీలో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఒక తెలుసుకోండి. అంటే మీ కంపెనీలో ఉన్న క్లయింట్స్ నేమ్స్ కొన్ని తెలుసుకొని ఒక క్లయింట్ నేమ్ తీసుకొని ఆ క్లయింట్ నేమ్ పైన మీరు ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని జాబ్ ట్రై చేయడం స్టార్ట్ చేయండి. సో జాబ్ ట్రై చేసి ఒకవేళ మీరు వేరే దగ్గర ప్లేస్ అయినారు అని అంటే డెఫినెట్గా మీరు అంటే మీకు టైం వేస్ట్ కాకుండా మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడి నుంచి వెళ్ళి మీ ఫ్యూచర్ కూడా చేంజ్ అవుతుంది. సో శాలరీలో కూడా ఇంక్రిమెంట్స్ ఉంటాయి. సో మంచిగా ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇంకా ప్లాన్ చేసుకోకుండా అదే బెంచ్లో కంటిన్యూ అవుతున్నాం, వర్క్ లేదు బాగానే ఉంది అని చెప్పేసి ఎవరైతే ఫీల్ అవుతారో, సో బాగానే ఉంది శాలరీ అయితే వస్తుంది నేను ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పేసి ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ డేంజర్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 1 year తర్వాత అనిపిస్తుంది వాళ్ళకి నన్ను ఏ రోజు తీస్తారో, లైక్ నన్ను ఎప్పుడు బయటికి పంపిస్తారో అనేది కూడా వాళ్ళకి ఒక భయంతో ఉంటారు అనమాట కంపెనీలో. సో అట్లాంటి దాని నుంచి వెళ్ళి మీరు బయటికి రావాలి అని అంటే ఇమీడియట్గా మీరు ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేసి ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఈ 1 year ఎక్స్పీరియన్స్ని మీ రెజ్యూమేలో పెట్టేసుకొని బయట జాబ్ ట్రై చేసి ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వండి. లైక్ ఒకవేళ మీకు ఎలాంటి ఇన్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేసుకోవడం తెలియదు, లేకపోతే ప్రాజెక్టు చేసే ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఆర్ బెంగళూరులో ఆర్ మీ నియర్ బై ప్లేసెస్లో ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అని చెప్పేసి ఏదైనా డౌట్ ఉంది అని అంటే డెఫినెట్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి కొన్ని చెప్తాను. నేను అంటే దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో ఫాలో అయ్యి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.